హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం డిస్కస్ చేసే టాపిక్ ప్రాబ్లమ్స్ ఆన్ యావరేజెస్. సో యావరేజెస్లో ప్రీవియస్గా కొన్ని వీడియోస్ చూసాం కదా, ఇంట్రడక్షన్ అండ్ బేసిక్గా యావరేజెస్ని ఫైండ్ చేయమంటే ఏ విధంగా ఫైండ్ చేయాలి అండ్ యావరేజ్ స్పీడ్ అడిగితే స్పీడ్ నుంచి అడిగితే ప్రాబ్లమ్స్ ఎలా సాల్వ్ చేయాలో చూసాం కదా. సో ఈరోజు ఇంకొక కొత్త మోడల్ చూద్దాం. సో మనకి ఇక్కడ క్వశ్చన్ ఏమి ఇచ్చారు, ద యావరేజ్ ఆఫ్ 16 numbers is 92. 16 numbers is 92, while the average of another 16 numbers is 29. What is the combined average of all numbers together? సో మనం ఏమని అడుగుతున్నారు, కంబైన్డ్ యావరేజ్ ఆఫ్ ఆల్ నెంబర్స్ టుగెదర్ అన్నారు. సో మనం ఈ విధంగా క్వశ్చన్స్ అడిగినప్పుడు యూజ్ చేసే ఫార్ములా ఏంటి, n1 x1 bar ప్లస్ n2 x2 bar బై n1 plus n2. సో నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ ఇంటూ అండ్ వాటి యావరేజ్ మనకి ఏమి ఇచ్చారు, యావరేజ్ ఆఫ్ 16 నెంబర్స్ ఈజ్ 92 అన్నారు. అండ్ నెక్స్ట్ మనకి ఎప్పుడైతే యావరేజ్ ఆఫ్ n1 అబ్జర్వేషన్స్ ఈజ్ x1 బార్ అండ్ యావరేజ్ ఆఫ్ n2 అబ్జర్వేషన్స్ ఈజ్ x2 బార్ అండ్ దెన్ ఫైండ్ దట్ యావరేజ్ ఆఫ్ టోటల్ అబ్జర్వేషన్స్ అన్నప్పుడు మనం యూజ్ చేసే ఫార్ములా n1 ప్లస్ n2 విల్ బి ఏమవుతుంది, n1 x1 బార్ ప్లస్ n2 x2 బార్ బై n1 ప్లస్ n2. సో మనం యూజ్ చేసే ఫార్ములా ఇది. ఎప్పుడు ఇలా మనకి టూ అబ్జర్వేషన్స్ ఇచ్చినప్పుడు టూ పెయిర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ ఇచ్చినప్పుడు యూజ్ చేసే ఫార్ములా ఇది. సో n1 x1 బార్ అంటే 16 ఇంటూ 92 ప్లస్ 16 ఇంటూ 29 బై n1 ప్లస్ n2. n1 అంటే నెంబర్ ఆఫ్ క్వాంటిటీస్ ఎన్ని, 16 నెంబర్స్ కదా, 16. సో 16 ప్లస్ 16. అండ్ నెక్స్ట్ ఇందులో మనం బాటమోస్ట్ రూల్లో లాగా మల్టిపుల్ చేసినప్పుడు మనం ఫస్ట్ 16 కామన్ తీస్తే 92 ప్లస్ 29 బై 32. సో 16 2 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది కదా. సో ఇక్కడ 92 ప్లస్ 29 అంటే 92 ప్లస్ 29 యాడ్ చేస్తే ఎంత వస్తుంది, 92 ప్లస్ 29 అంటే 120, 121 బై 2. సో 121 బై 2 60.5 అనమాట. సో కంబైన్డ్ యావరేజ్ ఎంత వచ్చింది, 60.5. సో మనకి 2 sets ఆఫ్ ఇచ్చారనమాట. 2 sets ఆఫ్ ఇచ్చి కంబైన్డ్ యావరేజ్ ఫైండ్ చేయండి అంటే మనం యూజ్ చేసే ఫార్ములా n1 x1 బార్ ప్లస్ n2 x2 బార్ బై n1 ప్లస్ n2. సో ఇది ఇంటూ ఇది ప్లస్ సెకండ్ సెట్ ఇంటూ ఇది, టోటల్గా నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ని యాడ్ చేయాలి. సో అర్థమైంది కదా, మనకి ఇలా 2 sets అడిగినప్పుడు కంబైన్డ్ యావరేజ్ ఫైండ్ చేయమంటే ఈ ఫార్ములా యూజ్ చేస్తాం. అండ్ నెక్స్ట్ ఇంకో క్వశ్చన్ చూద్దాం. దీన్ని కొంచెం ఈ ప్రాబ్లమ్ని కొంచెం ట్రిక్కీగా ఏ విధంగా అడుగుతారో చూద్దాం. ఏ మ్యాన్స్ యావరేజ్ డైలీ ఎక్స్పెండిచర్ ఈజ్ 10 డ్యూరింగ్ మే అండ్ ₹14 డ్యూరింగ్ జూన్ అండ్ ₹15 డ్యూరింగ్ జూలై అండ్ ఫైండ్ ద యావరేజ్ డైలీ ఎక్స్పెండిచర్ ఫర్ ద 3 months. సో మనకి ఇక్కడ ఏంటి, 3, ఇక్కడేమో 2 ఇచ్చారు కదా, ఇక్కడ 3 ఇచ్చారు. కానీ ఇక్కడ చూడండి, ఇక్కడ డైరెక్ట్ నెంబర్స్ ఇచ్చారు 16 నెంబర్స్కి 92 అని. కానీ ఇక్కడేమి ఇచ్చారు, 10 days ఎక్స్పెండిచర్ డ్యూరింగ్ 10 days డ్యూరింగ్ మే అన్నారు. సో డ్యూరింగ్ మే అంటే ఇక్కడ వర్డ్ ఫార్మేట్లో ఇచ్చారు, కానీ మనం దాన్ని 10 డ్యూరింగ్ మే అంటే మేలో ఎట్లా కన్వర్ట్ చేసుకోవాలి. ఇప్పుడు మనకి ఏమేమి మంత్స్ ఇచ్చారు, మే ఒకటి అండ్ నెక్స్ట్ జూన్ అండ్ నెక్స్ట్ ఏమి ఇచ్చారు, జూలై. 3 months ఇచ్చారు కదా. సో మేలో ఎన్ని డేస్ ఉంటాయి, మేలో నెంబర్ ఆఫ్ డేస్ ఎన్ని, 31. అండ్ నెక్స్ట్ జూన్లో నెంబర్ ఆఫ్ డేస్ ఎన్ని, జూన్ మంత్లో మనకి ఎన్ని డేస్ ఉంటాయి మొత్తం 30 అండ్ జూలైలో 31. సో మనం ఇవి అప్లై చేయాలన్నమాట. ఇక్కడ నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్ n1 x1 ప్లస్ n2 x2 ప్లస్ n3 x3 అప్ టు సువాన్ అలా వచ్చినప్పుడు. సో ఇప్పుడు ఫస్ట్ది ఎంత, 10 కదా, n1 ఎంత 10, సారీ n అంటే ఇక్కడ నెంబర్ ఆఫ్ డేస్ కదా, 31 వస్తుంది. 31 ఇంటూ 10 ప్లస్ నెక్స్ట్ 30 ఇంటూ నెక్స్ట్ 14 రూపీసేగా ప్లస్ 31 డేస్కి ఎంత, ₹15 డివైడెడ్ బై నెంబర్ ఆఫ్ డేస్, టోటల్ నెంబర్ ఆఫ్ డేస్ 31 ప్లస్
30 ప్లస్ 31. సో దీన్ని క్యాలిక్యులేట్ చేసినప్పుడు మనకి ఏమొస్తుంది, 31 10s అంటే 310 ప్లస్ 3 4s 30 14 3s అంటే 42 420 ప్లస్ 15 31s అంటే 465 బై 30 ప్లస్ 31 ప్లస్ 30 టోటల్గా ఏమవుతుంది 92. సో దీన్ని అంతా యాడ్ చేస్తే 1195 బై 92 వస్తుంది. సో ఫైనల్గా దీన్ని క్యాలిక్యులేట్ చేస్తే రూపీస్ 12.98 వస్తుంది, 12.98 రూపీస్. సో అర్థమైంది కదా, ఇక్కడ డైరెక్ట్గా అడిగితే మనం ఇలా చేసేసాం కదా, డైరెక్ట్గా ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేసుకొని చేసేసాం. కానీ ఇక్కడ ఏంటి, డైరెక్ట్గా అడగకుండా ఇండైరెక్ట్గా, అంటే మంత్స్ అంటే 31 డేస్కి ఇట్లా ఏంటి, ఏ మ్యాన్ యావరేజ్ డైలీ ఎక్స్పెండిచర్ ఈస్ 10 రూపీస్ 10 డ్యూరింగ్ 30 డేస్ 14 డ్యూరింగ్ 31 డేస్ అట్లా అడగకుండా మంత్స్ ఇచ్చారు, మంత్స్ నేమ్. సో మంత్స్ నేమ్ ఇచ్చినప్పుడు మనం ఓకే అమ్మో మంత్స్ నేమ్ ఇచ్చారు కదా ఏం చేయాలి అని అంటే అట్లా కంగారు పడే పని లేదు. సో మేలో ఎన్ని డేస్ ఉంటాయి 31 డేస్, జూన్లో ఎన్ని డేస్, సో ఆ విధంగా చూసి మనం వీటిని డేస్లో కన్వర్ట్ చేసుకొని ఇచ్చిన వాటిని సో ఈ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేస్తే మనకి ఆన్సర్ వచ్చేస్తుంది. సో చూసాం కదా, ఇది ఒక కొత్త మెథడ్ అనమాట. మనకి ఎప్పుడు ఈ మెథడ్ని ఎప్పుడు యూజ్ చేస్తామంటే, నెంబర్ ఆఫ్ అంటే ద యావరేజ్ ఆఫ్ n1 ఇచ్చి దాని యావరేజ్ నెంబర్ ఈస్ x1 బార్ అన్నప్పుడు n2 ఇచ్చేలాగా అప్ టు స్వాన్ అలా అడిగినప్పుడు మనం యూజ్ చేసే ఫార్ములా ఇది. సో ఇది చాలా ఈజీ అండి. మీకు ఈ మోడల్ క్వశ్చన్ చూడగానే ఆటోమేటిక్గా మైండ్లోకి ఈ ఫార్ములా వచ్చేస్తుంది. నెంబర్ ఆఫ్ టైమ్స్ మనం ప్రాక్టీస్ చేస్తే యావరేజెస్ నుంచి ప్రాబ్లమ్ సాల్వ్ చేయడం ఇంకా ఈజీ అవుతుంది. అండ్ థ్యాంక్ యూ. నెక్స్ట్ వీడియోలో మనం ఇంకో కొత్త మెథడ్ చూద్దాం.